సత్యభామ కంటే ముందు నాకు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి ఛాన్స్ వచ్చింది. కానీ ఈ తరహాలో సినిమాలు చేసే ఆత్మవిశ్వాసం నాలో ఉన్నప్పుడే ఒప్పుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా సత్యభామ సినిమా చేశాను. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నాపై ఒత్తిడి ఉందనుకోను. బాధ్యతగా తీసుకుంటాను. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అది సత్యభామతో నెరవేరిందని కాజల్ అగర్వాల్ అన్నారు. ఆమె టైటిల్ రోల్‌లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ సత్యభామ. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నవీన్ చంద్ర నటించబోతున్నారు. మేజర్ చిత్ర దర్శకుడు శశి కిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం జూన్ 7వ తేదీన విడుదల కానుంది. ఓ కొత్త ప్రయత్నం చేశాను. ఫస్ట్ టైం నా కెరియర్ లో భారీ స్టంట్ చేసిన సినిమా ఇదే. వాటి కోసం చాలా కష్టపడ్డాను. క్రిమినల్ గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా పోలీసులు నేరాలను ఎలా పరిష్కరిస్తారో ఓ పోలీస్ అధికారిని అడిగి తెలుసుకున్నాను. ఆ విషయాలు ఈ సినిమాలో ఉన్నాయని అన్నారు. సత్యభామ పూర్తిగా హైదరాబాద్ బెస్ట్ కథ. అందుకే ముందుగా తెలుగులో పర్ఫెక్ట్ గా విడుదల చేసి ఆ తర్వాత మిగతా భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ జర్నీలో ఓ స్పెషల్ కేసు ఉంటుంది. అలా సత్యభామ ఒక కేసును ఎందుకు పర్సనల్ గా తీసుకుంటుంది అనేది ఈ చిత్రం కథ అన్నారు. సుమన్ సత్యభామ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు నిర్మాత బాబీ. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా శ్రీ చరణ్ పాకల వివరించారు.